జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి గారు 8వ పోషణ్ పఖ్వాడా కలెక్టరేట్లో అధికారికంగా ప్రారంభించారు. పోషణ్ పఖ్వాడా యొక్క థీమ్ జీవితంలో మొదటి 6 సంవత్సరాల్లో మెదడు అభివృద్ధిని పెంచడం. పోషణ్ పఖ్వాడా కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు, ప్రతి తల్లి మరియు బిడ్డకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించడానికి ఒక ప్రజా ఉద్యమం. మన పిల్లల ఆరోగ్యానికి తల్లి పోషణే పునాది. తల్లి మరియు శిశు పోషణ, గర్భధారణ సమయంలో సరైన పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. పుట్టిన వెంటనే తల్లిపాలను ప్రారంభించి మొదటి 6 నెలలు పూర్తిగా తల్లిపాలివ్వాలి. తరువాత వయసుకు తగిన అనుబంధ ఆహారం అందించడం ద్వారా పిల్లల శారీరక మరియు మానసిక అభివృద్ధి మెరుగవుతుంది. మెదడు అభివృద్ధికి తొలి ప్రేరణ 0 నుండి 3 సంవత్సరాలు. పిల్లల మెదడు అభివృద్ధి మొదటి 3 సంవత్సరాల్లోనే వేగంగా జరుగుతుంది. తల్లి తండ్రి ప్రేమతో మాట్లాడడం, ఆడించడం, స్పందించడం ద్వారా పిల్లల్లో నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఈ తొలి దశలో సరైన ప్రేరణ ఇవ్వడం పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది. స్క్రీన్ సమయం తగ్గించడంలో పాత్ర. పిల్లల కోసం స్క్రీన్ సమయాన్ని తగ్గిద్దాం. మొబైల్, టీవీ వినియోగం ఎక్కువైతే పిల్లల ఆరోగ్యం, అభివృద్ధిపై ప్రభావం పడుతుంది. దాని బదులుగా ఆటలు, పుస్తకాలు, కుటుంబంతో సమయం గడపడం ప్రోత్సహిద్దాం. తల్లిదండ్రులు, సమాజం కలిసి ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచాలి. ఆట ఆధారిత విద్య 3 నుండి 6 సంవత్సరాలు. ఆటే పిల్లల మొదటి పాఠశాల. ఆటలు, పాటలు, కథలు, చిత్రలేఖనం ద్వారా పిల్లలు సంతోషంగా నేర్చుకుంటారు. ఇవి వారి ఆలోచనా శక్తి, భాషా నైపుణ్యాలు, సామాజిక ప్రవర్తనను అభివృద్ధి చేస్తాయి. ఆటల ద్వారా నేర్చుకున్న పిల్లలు పాఠశాలకు సిద్ధంగా ఉంటారు. అంగన్వాడీ కేంద్రాల బలోపేతం, సిఎస్ఆర్ మరియు కమ్యూనిటీ. మన అంగన్వాడీ మన సమాజ బాధ్యత. సమాజం మరియు సిఎస్ఆర్ మద్దతుతో అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయవచ్చు. బొమ్మలు, అభ్యాస సామగ్రి, మౌలిక సదుపాయాలు అందించడం ద్వారా పిల్లలకు మంచి వాతావరణం కల్పించవచ్చు. మనమందరం కలిసి ముందుకొస్తే పిల్లల భవిష్యత్తు మరింత ప్రకాశవంతమవుతుంది.